అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? గడుసు పెళ్ళాం. ఒక ఊళ్ళో ఒక సంసారి ఉండేవాడు. అతను పెళ్లి చేసుకున్న మనిషి చాలా గడుసుది. మొగుడు మెత్తనివాడు కావటంతో ఆమె మరింత కొరకరాని కొయ్య అయ్యింది. భార్య కాపరానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చగా మగ పనులే చేసేవాడు. కానీ రాను రాను ఆడపనులు కూడా ఒక్కొక్కటే అతని పైన పడసాగాయి. అతని భార్య పొలం పనిలో ఆవగింజంతైనా సహాయపడకపోగా ఇంటి పనులు కూడా అతనికే అంటగట్టింది. ఆవులను మేకలను అతనే చూడాలి. చివరకు నీళ్లు తేవటము, కసువు ఊడ్చటము, బట్టలు ఉతకటము, పొయ్యి రాజెయ్యటము కూడా అతనిపైనే పడ్డాయి. ఇంత కష్టపడి అడ్డమైన చాకిరీ చేస్తున్నా అతని భార్య అతన్ని రోజల్లా దుమ్మెత్తిపోస్తూనే ఉండేది. అతను చేసిన పనికి చెయ్యని పనికి తప్పు పట్టేది. భార్య పెట్టే శాపనార్థాలు వినటానికి గాను కాసేపు నిలబడటానికైనా అతనికి తీరిక ఉండేది కాదు. అందుచేత అతను పనుల మీద అటు ఇటూ తిరుగుతూ ఉంటే భార్య ఒకచోట నిలబడి అతనికి వినపడేలాగా గొంతెత్తి, నీకు ఒక్క పని చేత కాదు, ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో తెలియదు, ఎంత చేతకాని మొగుడితో నేనెట్లా కాపురం చేసేదంట అని చుట్టుపక్కల కోసు దూరం వినపడేటట్టు కేకలు పెట్టేది. భార్య ఇంత చేస్తున్నా ఆ మానవుడు నోరెత్తక అన్నీ పడేవాడు. అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడటం ఎంత మాత్రం ఇష్టం లేదు. అందరూ తనని చూసి నవ్వుకుంటున్నారని అతనికి తెలుసు. అతను తన మిత్రులతో ఎందుకు నవ్వుతారు, నవ్విన నాపచేనే పండుతుంది అనేవాడు. ఒకరోజు భార్య భర్తతో, పాలు కాస్తా విరిగాయి, నువ్వే పని సరిగ్గా చేశావు గనుక అన్నది నిష్ఠూరంగా. భర్త ఆశ్చర్యంతో, పాలు విరగటం కూడా నా తప్పేనా అన్నాడు. పాలదుత్తను నువ్వు పీచుపెట్టి తోమి ఉంటే పాలెందుకు విరుగుతాయి అన్నది భార్య. ఇదిగో పాలదుత్త దగ్గర నుంచి నేనే తోమాలని నాకు తెలియదు, ఇప్పుడే నువ్వు చెబుతున్నావు అన్నాడు భర్త. ఎన్ని పనులని నేను చూసుకునేది, మగదిక్కంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఉండక్కర్లేదా ఏమిటి అన్నది భార్య. అదంతా నాకు తెలియదు. నేను చెయ్యవలసిన పనులు ఏమిటో ఒక జాబితా రాసి ఇవ్వు, అవి చెయ్యకపోతే తప్పుపట్టు. ఇది నోటి మాటలతో తేలే వ్యవహారం కాదు అన్నాడు భర్త. అతను కాగితం మీద రాసుకుంటుంటే భార్య అతను చెయ్యవలసిన పనులన్నీ చెప్పింది. అది కొండవీటి చేంతాడంత జాబితా అయ్యింది. కొద్ది రోజులు గడిచాయి. సంక్రాంతి వచ్చింది. రేపు పండగ అనగా భార్య తమ ఇంటి సమీపాన ఉన్న నీళ్లగుంట దగ్గరకు చాకిరేవు పెట్టింది. భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తూ ఉంటే భార్య వాటిని ఆరవేస్తున్నది. ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తను తిడుతూనే ఉంది. రేపే పండగ, మామూలు పనులే కాలేదు, ఇక పండగ పనులు ఏమవుతాయో? జాబితా రాసుకున్నావు, ఏం ప్రయోజనం? చాలామంది వాజలున్నారు కానీ నీయంత పనికిమాలిన వాజమ్మను నేనెక్కడా చూడలేదు. మా అమ్మ ఏనాడో చెప్పింది. ఆమె మాట పూర్తి చెయ్యక మునిపే ప్రమాదం జరిగిపోయింది. ఆమె భర్త పిండిన బట్టను అందుకోవటానికి గుంట ఒడ్డున ఉన్న పాకుడు రాయి మీద కాలు పెట్టింది. మొగుణ్ణి తిట్టే ఉద్రేకంలో ఆమె ఆ రాయిని సరిగ్గా చూడలేదు. దాని మీద కాలు పెట్టిన మరుక్షణమే కాలు జారి నీళ్లగుంటలో పడిపోయింది. మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను, పైకి లాగు అన్నది భార్య. మునిగిపోవులే, గుంట లోతు లేదు, నీ మెడ వరకే నీరుంది అన్నాడు భర్త. చలికి ఒళ్ళంతా బిగుసుకుపోతున్నది, వేగిరం నన్ను పైకి తీయి అన్నది భార్య చలికి వణుకుతూ. అదెట్లా? జాబితాలో నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి, ఇది జాబితాలో లేని పని అన్నాడు భర్త. నన్ను ముందు పైకి తీస్తావా తీయవా? అమ్మయ్యో జలగలు అని భార్య చావు కేక పెట్టింది.
మనం చేసుకున్న ఏర్పాటు అప్పుడే మరిచినట్లున్నావు. కావలిస్తే ఇప్పుడే ఇంటికి పోయి జాబితా తెచ్చి చదివి వినిపిస్తానుండు అంటూ భర్త చిటికెలో జాబితా తెచ్చి చదవసాగాడు. భార్య చలితోనూ జలగల భయంతోనూ వణికిపోతూ హీనస్వరంతో, చచ్చిపోతున్నాను, ఆ జాబితా చించి పారేసి నన్ను దబ్బున బయటికి తీద్దు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది. ఆ మాట అన్నావు బాగుంది. ఈ జాబితాతో ఇక మనకు పని లేదు. ఇక నుంచి నువ్వు ఆడపనులు చెయ్యి, నేను మగ పనులు చేస్తాను. అందుకు సమ్మతమేనా అన్నాడు భర్త. భార్య సరేనన్నది. భర్త ఆమెను గుంటలో నుంచి బయటకు లాగి ఇంట్లోకి తీసుకుపోయి చలిమంట వేశాడు. ఆ తరువాత భార్య అతన్ని ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. తన పనులు అతనికి చెప్పలేదు కూడాను. విన్నారు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.